యూట్యూబ్ ఛానల్లో చెర్రీ శతాక్షిగా వంటల ఛానల్తో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు పెరుగు పచ్చడి ఆంటీ. ఒకప్పుడు టిక్టాక్ ద్వారా పెరుగు పచ్చడి ఆంటీగా గుర్తింపు అందుకున్న ఈమె ఎన్నో కుట్రలు చేసింది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ పేర్లు బయటకు వచ్చినప్పుడు పెరుగు పచ్చడి ఆంటీ పేరు కూడా బయట వినిపించింది. అలానే కొన్ని ఫేక్ క్లినిక్స్ని ప్రమోట్ చేస్తూ ఒక క్లినిక్కి ఫేక్ ప్రమోటర్గా, అలానే ఆ క్లినిక్కి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయిన పెరుగు పచ్చడి ఆంటీ అంతా ఫేక్ చేస్తుంది, ఫేక్ ప్రమోషన్స్తో డబ్బులు సంపాదిస్తుంది అనే వ్యాఖ్యలు బయటకొచ్చాయి. ఇక తాజాగా శారీస్ బిజినెస్ చేస్తూ మరికొంతమంది జనాలను మోసం చేస్తుంది అంటూ గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోతుంది. అయితే పెరుగు పచ్చడి ఆంటీ యూట్యూబ్ ఛానల్లో దాదాపు 8 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక ఆ సబ్స్క్రైబర్స్తో ఆమె పెట్టే వీడియోస్తో ఆమెకి వచ్చే వ్యూస్తో మంచిగానే డబ్బులు ఎర్న్ చేస్తూ ఉన్నా, ఎందుకు ఇలాంటి ఫేక్ వార్తలు అన్ని స్ప్రెడ్ చేస్తూ ఇక ఫేక్ ప్రమోషన్స్ చేస్తూ డబ్బులు సంపాదించాలి అనుకుంటుంది అంటూ ఆమె పైన ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ చాలా మంది ఆమె ద్వారా మోసపోయిన వాళ్ళు ముందుకు వస్తూ ఈమె పైన కంప్లైంట్స్ చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపైన చెర్రీ శతాక్షి ఆమె రియాక్ట్ అవుతుందా?